నీట్ పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆందోళన చేపట్టింది. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జిని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి విద్యాశాఖ మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 800 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,30,000 అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం 27 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు విద్యార్థులు. అంటే ప్రతి 17 మంది విద్యార్థుల్లో ఒకరు మాత్రమే సీట్ వస్తుంది. అత్యంత కీలకమైనటువంటి ఈ నీట్ పరీక్షల్ని కేంద్ర విద్యాశాఖ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. ఎటువంటి లోపాలకు అవకాశం ఇవ్వకూడదు. కానీ పరీక్ష రాయకముందే పేపర్ లీక్ చేసి 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించింది. 27 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఆర్థికంగాను మానసికంగాను తీవ్ర ఆవేదన గురయ్యే పరిస్థితి కల్పించింది. కాబట్టి ఈ ఘోర